ఇది దక్షిణామూర్తి చిన్ముద్రలో కూర్చున్నాడు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం. పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరబ్రహ్మతత్వము అంటే ఏమిటి? రే పిచ్చి వేదాలారా, పరబ్రహ్మ అంటే ఎవరో కాదురా, తత్వమసి, నువ్వే బ్రహ్మమై ఉన్నావు. పరబ్రహ్మ అంటే ఎక్కడో లేదు. త్వమేవ సాక్షాత్ బ్రహ్మ, నువ్వే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి, ఈ విషయాన్ని గుర్తించవయ్యా అని అంటూ ఉన్నాడు. మహావాక్యాలు 4 మనకి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. 4 వేదాలకి సంబంధించినటువంటివి 4 మహావాక్యాలు కూడా. ఏ మహావాక్యంలో అయినా సరే చెప్పేది ఒకటే. ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండో ఒకటే. చరాచర జగత్తులో ఉన్నటువంటిది బ్రహ్మం ఒకటే, రెండోది ఏది కూడా లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాయి. అదే విషయం చెప్తున్నాయి. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఇక్కడ ఈ వేదాంత జండము ఏం చెప్తూ ఉన్నది అంటే, ఏకం ఉద్ఘోషయతి అంతితం, బ్రహ్మము ఒక్కటేనయ్యా అనే విషయాన్నే మీకు పదే 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 చెప్తూ ఉన్నది. ఆ విషయాన్నే ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు. మీకందరికీ తెలియదు అని కాదు, మీకందరికీ బాగా తెలుసు. మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కసారి మనకి తెలిసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుందాము అనే కోరికతో ఇక్కడికి వచ్చామంతే, అంతకన్నా లేదు. ఈ విషయాన్ని అందుకోసం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే వేదాంతపరమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం, మనం గుర్తుండవు. ఎన్నిసార్లు విన్నప్పటికీ అవి మర్చిపోతూ ఉంటాము. అందుకే వేదాంతపరమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో పునరుక్తి దోషము అనేది ఉండదు అని చెప్పారు. పుస్తకం రాసేటప్పుడు కూడా రాసిన విషయం మళ్ళీ 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 కూడా రాస్తాం. ఒకే విషయాన్ని 4-5 చోట్ల రాస్తాం. పరబ్రహ్మ తత్వము అంటే 4-5 చోట్ల వివరిస్తాం. మనం ఎందుకు వివరిస్తాము అంటే, గతంలో చెప్పారు కదండి, ఆ చెప్పింది మీ బుర్రలో లేదు కదండి, మీరు మర్చిపోయారు కదా. మేము చెప్పిందంతా విన్నారు కూర్చుని, మీరు లేచారు, ఒకసారి ఇట్లా సీటు దులిపేశారు. సీట్ ఎప్పుడైతే దులిపారో మీరు వినదంతా కూడా దుమ్ముతో పాటు అక్కడ పడిపోయిందంతే, ఇంకేం లేదు. అంతా వదిలేసి ఇంటికి పరిగెత్తేశారు. అంటే మళ్ళీ లౌకికమైనటువంటి ప్రపంచంలో మునిగిపోయారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ విషయాలు మళ్ళీ 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 మనం చెప్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి. ఒక్క విషయం ఏమిటి అంటే, ఈ దక్షిణామూర్తి ఉపనిషత్తు దేని గురించి చెప్తూ ఉన్నది మనకి, ఈ విషయాన్నే మనం చూడాలి. దక్షిణామూర్తి దేని గురించి, ఈ ఉపనిషత్తు దేని గురించి చెప్తూ ఉన్నది అంటే, ఇందులో ప్రముఖమైనటువంటివి దక్షిణామూర్తి మంత్రాలు. దక్షిణామూర్తి మంత్రాలు కొన్ని ప్రముఖమైనటువంటి మంత్రాలు ఉంటాయి ఇందులో. వాటిల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి మంత్రం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. ఇది మంత్రం. ఇదే చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం. మన యొక్క పిల్లలకి ఇవి ఏవి లేకపోయినట్లయితే, అంటే తెలివితేటలు కనుక లేకపోయినట్లయితే, మేధా సంపత్తి కనుక లేకపోయినట్లయితే, మనం ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని జపం చేయండి అని చెప్తాం. వాళ్ళ కనుక చేసుకోగలిగినట్లయితే వాళ్ళకి ఈ దక్షిణామూర్తి మంత్రం మనం ఉపదేశం చేసేస్తాం. ఒకవేళ అలా కాదు అంటే, అలా వాళ్ళు చేసుకోలేరు అని కనుక అనిపిస్తే, మీరు ఎవరినైనా బయట వాళ్ళని పెట్టి మీరు జపం చేయించుకోండి అని చెప్తాం మనం. కాబట్టి ఈ మంత్రంలోనే ఉంది చూడండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. ఓ దక్షిణామూర్తి, మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. నాకు తెలివితేటలు అంటే ఒకసారి వింటే నాకు ఆకలింపు చేసుకునేటువంటి శక్తి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము, మేధా సంపత్తి, ఇవన్నీ కూడా ఇవ్వవలసిందే అని దక్షిణామూర్తి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దక్షిణామూర్తి మంత్రాలు ఉంటానే అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. కానీ ఈ మంత్రమే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే ఈ మధ్యనే ఒక ఆయన ఎవరో నాకు ఫోన్ చేసి అడిగాడు,
లక్ష్మీ దక్షిణామూర్తి మంత్రం కావాలండి నాకు అని. అలాగే ఓం శ్రీం శ్రీం దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తి మంత్రం. ఇలా దక్షిణామూర్తి మనం ఉపాసన చేయటం అనేది జరుగుతుంది. ఇక ఈ దక్షిణామూర్తిని గురించినటువంటిది పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా ఏమీ లేదు అని చెప్పుకున్నాం కదా. ఈ దక్షిణామూర్తిని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈయన శంకర భగవత్పాదుల వారు ఆయన మీద కొన్ని శ్లోకాలు రాశారు. దక్షిణామూర్తి స్తోత్రము అనే పేరుతో కొన్ని శ్లోకాలు రాయటం జరిగింది. ఏమిటి ఆ శ్లోకాలు? మొత్తం 9-10 శ్లోకాలు ఉంటాయి దక్షిణామూర్తి స్తోత్రము అని. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, వేదాంతపరమైన విషయాలు చెప్పేటప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది చాలా 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 గొప్పదైనటువంటిది. ఈ 10 శ్లోకాల్లోనే అనంతమైనటువంటి విద్యని అందులో నిగూఢం చేయడం జరిగింది. అంత గొప్పవి శ్లోకాలు. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అంటారు చూడండి, విశ్వందర్పణ దుశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహురివోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ 10 శ్లోకాలకి కూడా మకుటం ఈ 4వ లైనే. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. గురువు అయినటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేస్తాడు. ఇందులో ఏం చెప్తాడు అంటే చరాచర జగత్తంతా కూడా నిజంగా లేదయ్యా ఇక్కడ జగత్తు. ఇందాక మనం గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, జగత్తంతా కూడా ఏమిటి అంటే భ్రాంతి అని చెప్పుకున్నాం. భ్రాంతి వల్ల కల్పించబడినటువంటిదే జగత్తు అన్నాం. అదే మాటని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ చరాచర జగత్తంతా కూడా అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబం లాంటిది అన్నాడు. మనం అద్దం ముందుకెళ్ళి నుంచున్నాం, అద్దంలో మనం ముఖాన్ని చూస్తున్నాం. అద్దంలో మనకేం కనిపిస్తుంది? మన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అద్దంలో. అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా, విశ్వం చరాచర జగత్తంతా కూడా దర్పమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అద్దంలో కనిపించేటువంటి ఈ జగత్తు, అద్దంలో కనిపించేటి ప్రతిబింబము. ఎందుకని అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. సృష్టి ప్రారంభం కాకముందు ఆ పరమేశ్వరుడు ఈ జగత్తును ఆవరించి ఉన్నాడు. జగత్తు ఎలా ఉన్నప్పుడు? జగత్తంతా శూన్యంగా ఉంది. శూన్యంగా ఉన్నటువంటి జగత్తుని పరమేశ్వరుడు ఆవరించి ఉన్నాడు. కొంతకాలానికి సృష్టి జరిగింది. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే ఈ పరమేశ్వరుడే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ చరాచర జగత్తంతా కూడా ఆవరించాడు. కాబట్టి సృష్టి ప్రారంభం కాకముందు కానీ, సృష్టి అయిన తర్వాత, జరిగిన తర్వాత కానీ జగత్తంతా ఆవరించి ఉన్నది ఎవరు అంటే పరమేశ్వర స్వరూపము. అందుకే సర్వం ఖల్విదం బ్రహ్మ. నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటిది బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ చరాచర జగత్తులో దృశ్యమానమైనటువంటివన్నీ కూడా నాశనం అయిపోయేవి, అన్ని నశించిపోయేవి, ఇవేవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతించెందరే వారేది సిరి ముటగట్టుకునే పోవంగలిగిరే పేరైనా గలదే. నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాతకి ముందు ఇంకా బోళ్ళు మంది ఉన్నారు నీ వాళ్ళు, నీ వంశం వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా నీకు తెలియదు. వాళ్ళంతా ఏమైపోయారు? అంతే రేపు నువ్వు కూడా. కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి వస్తువు అన్నీ అంతే, అన్నీ నాశనం అయిపోయేవి, ఏవి శాశ్వతమైనటువంటివి కాదు. మరి ఏమిటండి పరమేశ్వరుడి యొక్క ప్రతిబింబాన్ని నేను అద్దంలో చూస్తూ ఉన్నావు? ప్రతిబింబము, పరమేశ్వరుడి ప్రతిబింబం ఇలా ఉన్నదా? అలాగేగా, అదే కదా ఉంది. ఎందుకంటే సృష్టి జరిగింది అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం?
పరమేశ్వరుడే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు అన్నాం. మరి ఈ జగత్తంతా ఏమిటి? పరమేశ్వర స్వరూపమే. జగత్తంతా పరమేశ్వర స్వరూపమే కదా. మరి జగత్తు అంటే పరమేశ్వరుడి యొక్క ప్రతిబింబము. అందుకే సేవ చేసేప్పుడు 2 రకాలైనటువంటి సేవ చెప్పారు. ఒకటి మానవ సేవ, రెండోది మాధవ సేవ. కొంతమంది వచ్చి మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు, చూడండి, మాకు ఈ పూజలు వ్రతాలు ఏమీ తెలియవండి, వీటి మీద మాకు నమ్మకం లేదు, మేము ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాం, ఏదైనా పవిత్రమైన రోజు వస్తే ఆసుపత్రికి పోయి అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పళ్ళు, వాళ్ళు తినడానికి బ్రెడ్ ఇవన్నీ కూడా పంచిపెడతామండి, పళ్ళు పాలు పంచిపెడతాం. అనాథ శరణాలయానికి ఇట్లాంటి చోట్ల మేము డబ్బులు ఇస్తూ ఉంటాం, వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటాం. చేయండి, ఇది మాధవ సేవే కదా. మానవుడు అంటే ఎవరు? మాధవుడి యొక్క ప్రతిబింబమే కదా. మరి ఇక్కడ మీరు మానవ సేవ చేసినా, అంటే నీ తోటి మానవులకి సహాయం చేసినా, నువ్వు భగవంతుడికి సహాయం చేసినా, అంటే భగవంతుడికి నమస్కారం పెట్టినా, పూజలు వ్రతాలు చేసినా, ఏదైనా ఒకటే ఫలితం వచ్చేది. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు యొక్క ప్రతిబింబమే నీకు ఈ అర్థంలో కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ప్రతిబింబం ఎలా కనిపిస్తోంది అంటే, నిద్రపోతూ ఉన్నప్పుడు మనకి కళ అనేది వస్తుంది. కళ అనేది వస్తుంది. ఈ కళలో తాను రాజు అయిపోతాడు. రాజులు, రాజ్యాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఊహించుకుంటాడు, ఇవన్నీ కల్పించుకుంటాడు. తాను అంతఃపురంలో ఉంటాడు. పక్క దేశం రాజుగారి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన రథం మీద ఊరేగుతూ వస్తూ ఉంటే జనులంతా కూడా జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. ఇంతలో గబిక్కిన మెలకు వచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఆ కళ కాస్త కరిగిపోయింది. కళ కాస్త కరిగిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కళ ఏమైపోయింది? మాయమైపోయిందా? లేదు. మరి ఏమైపోయింది? నువ్వు అజ్ఞానంతో నువ్వు కన్నటువంటి కళ కాస్త నీకు జ్ఞానోదయం కాగానే అది కాస్త హరించుకుపోయి తన యొక్క అసలు స్వరూపంలో కలిసిపోతుంది. అసలు స్వరూపము అంటే ఏమిటి? జ్ఞానము. ఇప్పుడు మనకి రజ్జు సర్ప భ్రాంతి అని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. తాడును చూశాడు, పాము అనుకున్నాడు, భయపడ్డాడు. దీపం తీసుకొచ్చాం, చాలా జాగ్రత్తగా చూసాం, అది పాము కాదు తాడు అని తెలిసింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మాకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే చాలా చిన్నది. ఇప్పటిదాకా అక్కడ నీకు ఒక పెద్ద పాము కనిపించింది, అది పడగెత్తింది, బుసలు కొట్టింది, నేను కరవటానికి వచ్చింది. మరి ఇప్పుడు పాము ఏమైపోయింది? దీపం తీసుకొచ్చి ఎప్పుడైతే నువ్వు చూసావో ఆ మరుక్షణంలో అక్కడ పాము అనేది కనిపించడంలా. మరి పాము ఏమైపోయింది? ఇంతవరకు కనిపించిన పాము ఏమైంది? చచ్చిపోయిందా? లేదు. మాయమైపోయిందా? లేదు. మరి ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? పారిపోయిందా ఎక్కడి నుంచి? అది లేదు. మరి ఏమైంది? నీకు జ్ఞానోదయం కాగానే అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి వస్తువులన్నీ కూడా తమ యొక్క మూల పదార్థంలో కలిసిపోతాయి. మూల పదార్థంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నీకు పాము అనేది అసలు ఉంటేగా, అక్కడ ఉన్నది అని ఊహించుకున్నావు, అదే భ్రాంతి అన్నారు. దాన్నే వివర్తము అని అంటూ ఉన్నాడు. అదే భ్రాంతి అంటే నువ్వు అక్కడ పాము ఉన్నది అని నువ్వు భ్రాంతి చెందుతూ ఉన్నావు. నిజంగా పాము లేదు. నీకు ఎప్పుడైతే వాళ్ళ దీపం తీసుకొచ్చారో అంటే జ్ఞానజ్యోతులు వెలిగాయో అప్పుడు అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి ఈ పాము కాస్త వెళ్ళిపోయింది. తన యొక్క మూలస్వరూపం పరమేశ్వరుడు తాడు, ఆ తాడులో కలిసిపోయింది. అంతవరకు నీకు కనిపించినటువంటి ఈ పాము కాస్త తాడులో కలిసిపోయింది. ఎందుకంటే ఈ పాము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? తాడు నుంచే వచ్చింది. తాడే నీకు పాములే కనిపించింది.
అందుకని తాళ్ళలో కలిసిపోయింది. అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా నిత్యము సత్యము శాశ్వతము అని నువ్వు భావన చేస్తూ ఉన్నావు. ఎందుకని భావన చేస్తున్నావు? ఏ కారణం చేత భావన చేస్తున్నావు అంటే నీ అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం అనేది ఎప్పుడైతే పటాపంచలైపోతుందో, అజ్ఞానం అనేది ఎప్పుడైతే నీకు పటాపంచలైపోతుందో ఎప్పుడవుతుంది? జ్ఞానోదయం కలిగినప్పుడు. జ్ఞానం అనేది రాగానే అజ్ఞానం అనేది కొట్టుకుపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంతవరకు నీకు కనిపించినటువంటి ఈ జగత్తు అనేది ఉన్నదే, ఆ జగత్తు కాస్త మాయమైపోతుంది. మాయమైపోయి ఏమవుతుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచే ఏర్పడింది కాబట్టి బ్రహ్మలో లీనమైపోతుంది. అప్పుడు నీ కంటికి ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా కూడా అసత్యము అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఈ జగత్తంతా అసత్యమా? మన కంటికి కనిపిస్తూ ఉన్నది కదా, కంటికి కనిపిస్తోంది. జగత్తు అనేది సత్త కాదు, అసత్తు కాదు, శాశ్వత్తు అంతకన్నా కాదు. మరి ఇది ఏమిటి అంటే జగత్తు అనేది వాస్తవిక సత్తా. నీ కంటికి కనిపిస్తోంది కాబట్టి అది లేదు అని అనడానికి లేదు, ఉన్నది. పోనీ ఉన్నది అని చెబుదామా? ఇవాళ ఉంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపటిదాకా ఎందుకు, మరుక్షణంలో ఉంటుందో లేదో తెలియదు. మరి అటువంటి సమయంలో ఇది ఉన్నది అని ఎట్లా చెప్తావు? లేదు అని చెప్పడానికి లేదు, ఉంది లేదు అలా కాదు. మరి ఏమిటి? వాస్తవిక సత్తా. వాస్తవంగా నీ కంటికి కనిపిస్తుంది, కానీ నిజంగా అయితే అది మాత్రం లేదు. అందుకే ఈ పదం వాడతారు, వాస్తవిక సత్తా అని. ఇలా ఈ చరాచర జగత్తంతా కూడా ఈ దర్పణంలో కనిపించేవాడి, అద్దంలో కనిపించేవాడి జగత్తంతా కూడా మాయమైపోతుంది. ఎప్పుడు మాయమైపోతుంది? చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. ఈ జగత్తంతా కూడా ఈ అద్దంలో కనిపించేవంటి ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మ యొక్క పరిణామము అనే విషయం నీకు తెలిస్తే ఆ జగత్తంతా కూడా మాయమైపోతుంది. అప్పుడు మిగిలేది ఒక్క బ్రహ్మము మాత్రమే. మరి జగత్తంతా మాయమైపోతుంది అంటే మిగిలిన వాళ్ళంతా ఏమవుతారు? ఏమీ కారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. జగత్తు మాయమవటం అనేది ఎవరికి మాయమవుతుంది? నీకు మాత్రమే మాయమవుతుంది. నీ దృష్టిలో మాయమవుతుంది, నీ కంటికి కనిపించదు. నీ దృష్టిలో చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అంతే. నీ పక్కవాడి దృష్టిలో కాదు, నీ ఒక్కడికే. కళ వచ్చింది, కళ నీ ఒక్కడికే కనిపిస్తుంది, నీ పక్కన వాడికి కనిపించదు. అలాగే ఇది కూడా. ఇదంతా ఎవరికి కనిపిస్తుంది అంటే నీకు మాత్రమే, అంటే అనుభూతి పొందేటటువంటి వాడికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు చరాచర జగత్తులో మిగిలేది ఏమిటి అంటే బ్రహ్మము ఒక్కటే. ఆ బ్రహ్మమే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని ఈ మొట్టమొదటి శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు.